కేటీఆర్. ఫస్ట్ రఘునందన్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ యావత్తు ధర్నా చౌక్గా మారిపోయింది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ధర్నాకు దిగారు. కేంద్రంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలి, అదానీ అక్రమాలపై, సెబీకి అదానికి ఉన్న లింకులపై అంటూ ఆందోళన నిర్వహించారు, ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, ఎంపీలు అంతా కూడా ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఇక రుణమాఫీ వ్యవహారం అనేది బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ని టార్గెట్ చేసింది. రుణమాఫీపై మొత్తం ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టింది. అధికారం కోల్పోయిన తర్వాత ఇంత పెద్ద యాక్టివిటీ బీఆర్ఎస్ ఈరోజే తీసుకుంది. హరీష్ రావు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళారు. అక్కడ రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు, రుణమాఫీ చేస్తానని, చేయలేకపోయారు. ఆయన తప్పును మన్నించండి, తెలంగాణ ప్రజలకు మాత్రం దేవుడు ఎలాంటి ఇబ్బంది రావద్దంటూ ఆయన పూజలు నిర్వహించారు. ఈ పూజలు కూడా వివాదాస్పదమయ్యాయి. హరీష్ రావుపై, దేశపతి శ్రీనివాస్పై, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆలయ ప్రాంగణంలో రాజకీయ కార్యకలాపాలు చేశారంటూ కేసులు పెట్టారు. అటు చేవెళ్లలో మాజీ మంత్రి కేటీఆర్ ధర్నా చేశారు. ఎక్కడికక్కడ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా రోడ్డెక్కి తెలంగాణ మొత్తం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టారు. అయితే ధర్నాల్లో ఎవరి రాజకీయ వ్యూహం ఏంటి, ధర్నాలతో ఎవరికి ఎలాంటి మైలేజ్ వచ్చింది, ఇలాంటి అంశాలన్నీ చూద్దాం. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, హరీష్ రావు ఏం మాట్లాడారు, ధర్నాల్లో కేటీఆర్ ఏం మాట్లాడారు, ముందు ఒకసారి చూద్దాం. 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం. అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి. మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పింది. ఇవాళ అంటుండే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా 12,000 మళ్ళీ కడతామన్నాడని, భట్టి గారు 7,000 కోట్లే మేము ఇచ్చినామన్నారని. అన్ని తప్పుడు రాతలు, కారు కూతలు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చెయ్యాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం. మిగతాది కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులో నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి. 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు, రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు వాగుల దుంకు అన్నాడు, రాజీనామా చెయ్యి అన్నాడు. నేను అట్లా మాట్లాడను, నాకు విజ్ఞత ఉంది, నాకు సంస్కారం ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు మాట తప్పితే ప్రజలే నీ సంగతి చూసుకుంటారు. పెట్టి ఆయన గారు ఏమంటాడంటే, రాష్ట్రంలో ఇంకో 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగవలసింది పెండింగ్లో ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు చెప్పింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ఏమంటాడు, ఇక రుణమాఫీ పూర్తి కాలేదు, ఇంకో 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది, త్వరలోనే ఆ 12,000 కోట్లు విడుదల చేస్తాము అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి గారు చెప్తాడు. నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో చెప్పారు, రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ జరగవలసింది ఉన్నది, మేము ఇప్పటిదాకా 22 లక్షల మందికి 17,000 కోట్లు మాత్రమే చేశాము అంటున్నాడు. అంటే 46% మాత్రమే జరిగింది, ఇంకా 54% రుణమాఫీ బాకే ఉంది. అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను సవాల్ చేసిన, రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజం ఉంటే, నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లె, దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డిపల్లె, మనం పోయి ప్రజల కాడ కూర్చున్నాం, రైతుల కాడ కూర్చున్నాం. నీ ఊళ్ళే, నీ సొంత ఊళ్ళే రైతులు కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన. సవాల్ అనుమరాదు. ఇంకేడికి పోదామా చెప్పు, గుండమల్లి పోదామా, ఏడికోదామా చెప్పు, ఆ మండలం పోయి కూర్చుందాం. ఎంత అయింది రుణమాఫీ, ఎక్కడన్నా ఒక్క ఊళ్ళో, ఒక్క మండలంలో 100% అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన. సమాధానం లేదు, స్పందన రాదు.
రైట్, మొత్తానికి ఈ రుణమాఫీ రగడ, అటు ఆదాని వ్యవహారం, ఈ రెండు కూడా తెలంగాణలో రాజకీయ యుద్ధానికి దారితీశాయి. కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, రెండు పార్టీలు కూడా రోడ్డెక్కిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారంపై చర్చించేందుకు మాతో పాటు జాయిన్ అవుతున్నారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. దాసో శ్రవణ్ గారు బీఆర్ఎస్ కీలక నేత, సీనియర్ నేత శ్రవణ్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈ రుణమాఫీ, ఆదాని వ్యవహారం ఈ రెండింటిపై మాట్లాడే ముందు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్ చేశారు. అది రాహుల్ గాంధీకి సంబంధించి. రాహుల్ గాంధీ వ్యవహార శైలికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన ఏమన్నారు, కొద్దిసేపటి క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆదాని వ్యవహారంలో మాట్లాడుతూ ఇందులోకి రాహుల్ గాంధీకి సంబంధించిన విషయాలు కొన్ని లాగారు. ఆయన ఏమన్నారు ముందు ఒకసారి చూద్దాం. ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నటువంటి ఒక మ్యాగజైన్, దాని పేరు బ్లిడ్జ్, BLITZ. బ్లిడ్జ్ అనే ఒక పత్రిక అని నాకు కలర్ జిరాక్స్ లేక బ్లాక్ అండ్ వైట్ తెచ్చిన. అందమైన బొమ్మలేసింది, బికినీల బొమ్మలేసిర్రు, రాహుల్ గాంధీ బొమ్మలేసిర్రు, రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిర్రు, రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిర్రు, వాళ్ళ బొమ్మలు కూడా వేసిర్రు పక్కన. నీకు విదేశీ జర్నలిస్టులే కరెక్ట్ అయితే, విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే, హిండెన్బర్గ్ రాసింది కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే, అన్న నువ్వు కూడా ఎంపీ, నేను కూడా ఎంపీ, నేను బ్లిడ్జ్ పేపర్ని నమ్ముతున్నా. నువ్వు హిండెన్బర్గ్ నమ్మి మా మీద బురద చల్లితే నేను బ్లిడ్జ్ని నమ్ముతున్నా, నేను బురద చల్లలేను. మీరు చూసుంటారు రాహుల్ గాంధీ గారు ఈ మ్యాగజైన్, చూడకపోతే నేను పంపిస్తా, రేవంత్ రెడ్డి గారికి కూడా పంపిస్తా. రాహుల్ గాంధీ గారి వివిధ రూపాలు, భిన్న పార్శ్వాలు, భిన్న భార్యలు, భిన్న సంతానం గురించి బ్లిడ్జ్ అనే పత్రిక వార్తలు రాసింది. దీనికి కూడా సమాధానం చెప్పుండ్రి. హిండెన్బర్గ్ నమ్మిన మీరు బ్లిడ్జ్ని నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? రైట్, మొత్తానికి హిండెన్బర్గ్లో ఏదైతే ఆదాని వ్యవహారానికి సంబంధించి సెబీ చైర్పర్సన్తో మాధవి పూరి భట్ ఆమెతో ఉన్న అందులో షేర్లు ఉన్నాయని చేసి హిండెన్బర్గ్ రాసిన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దానిపైన ఈరోజు కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది దేశవ్యాప్తంగా. అయితే ఇప్పుడు హిండెన్బర్గ్ అనే ఒక విదేశీ మ్యాగజైన్ని నమ్మిన వాళ్ళు, విదేశీ సంస్థను నమ్మిన వాళ్ళు ఈ బ్లిడ్జ్ అనే మ్యాగజైన్ కూడా నమ్మాలి. బ్లిడ్జ్లో రాహుల్ గాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయి, ఇలాంటి విమర్శలు వచ్చాయి, ఇలాంటి ఫోటోలు వేశారు, మరి దాన్ని కూడా నమ్ముతారా అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ గారు. అయితే ఆయన రాహుల్ గాంధీని కూడా రేపు కలుస్తా అంటున్నారు, రేపు కలిసి మ్యాగజైన్ కూడా ఆయనకి ఇస్తాను, దీనిపై సమాధానం చెప్పాలి అని కూడా ఆయన కోరుతున్నారు. ఇది కొంచెం ఆసక్తికర అంశంగా అయితే కనిపిస్తుంది. రఘునందన్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో ముందు మాట్లాడాక డిబేట్లోకి వెళ్దాం. రఘునందన్ గారు, అసలు ఏంటి మీరు హిండెన్బర్గ్ నివేదిక అనేది గత కొద్ది రోజులుగా కూడా దుమారం రేపుతుంది. ఆదాని అక్రమాలు, ఆదాని షేర్లకు కృత్రిమంగా పెంచారని ఇలాంటి చాలా విమర్శలు వచ్చాయి. దానిపై సెబీ విచారణ నిర్వహించింది. అఫ్కోర్స్ మీరు ఆల్రెడీ చెప్పారు, సెబీ హిండెన్బర్గ్ కూడా నోటీసులు ఇచ్చింది. దాదాపు 12,000 పేజీలు పరిశీలించింది, 12,000 డాక్యుమెంట్లను, 1000 లెటర్లు, ఈమెయిల్స్ కూడా ఆదానికి పంపారు, వాళ్ళ నుంచి సమాచారం తీసుకున్నారు. చివరికి ఆదానికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే క్లీన్ చిట్ ఇవ్వడంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. సెబీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మాధవి పూరి భట్, ఆమె హస్బెండ్ ఇద్దరికి కూడా షేర్లు ఉన్నాయి ఆదాని కంపెనీలో, గతంలో ఉండేవి. అఫ్కోర్స్ ఇప్పుడు లేవనుకోండి, సెబీ చైర్మన్ అయ్యే ముందే అవి అన్నిటిని క్లియర్ చేసుకొని చైర్మన్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు లేకపోవచ్చు. గతంలో ఉన్నాయి కాబట్టి ఆ సంబంధ బాంధవ్యాలతోనే ఆదానికి క్లీన్ చిట్ ఇప్పించారు, బీజేపీ క్లీన్ చిట్ ఇప్పించింది అనేది ఆందోళన. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలనేది కాంగ్రెస్ కోరుతున్న డిమాండ్. దాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తుంటే మీరు ఎక్కడో బ్లిడ్జ్ పత్రికను తెచ్చారు. ఏంటి దానికి దీనికి లింక్ ఏంటి? రాహుల్ గాంధీ వ్యవహారం ఏంటి? రేపు మీరు రాహుల్ గాంధీని కలవబోతున్నారా? ఎందుకు కలుస్తారు? ఏం చేస్తారు? సో మీకు ప్యానెల్లో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా నమస్కారం. కళ్యాణ్ గారు, హిండెన్బర్గ్ అనేటువంటి పత్రికలో వచ్చినటువంటి వ్యాసాల మీద ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లోపల విచారణ జరిగింది. సెబీ అఫిడవిట్ ఇచ్చింది. సెబీ ఇచ్చినటువంటి అఫిడవిట్ తర్వాత పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు అక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదని తన వ్యాఖ్యానాలు, తన కామెంట్ తో పాటు జడ్జిమెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ విచారణ జరుగుతున్న సందర్భంలోనే, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలోనే మార్చి మాసంలోనే హిండెన్బర్గ్ ఒక ట్వీట్ చేసింది. ఏమని? త్వరలో మరొక సంచలనాన్ని దేశ ప్రజల ముందు ఉంచబోతున్నానని, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సంచలనాల కోసం అని చెప్పి ఒక ట్వీట్ చేసింది. ఎన్నికలు జరుగుతున్నాయి, మేము ఎవరో మాట్లాడకూడదు, ఎన్నికల నిబంధనల మేరకు ఉండాలి కాబట్టి ఉన్నాం. నేనేమంటున్నానంటే, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హిండెన్బర్గ్ కథనాన్ని తప్పుపట్టింది, సెబీని విచారణకు ఆదేశించమన్నది, సెబీ హిండెన్బర్గ్ కి నోటీస్ ఇచ్చింది. హిండెన్బర్గ్ లో ఈ వ్యాసం రాసింది ఎవరంటే జార్జ్ సోరోస్.
జార్జ్ సోరోస్ ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే, ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో అమెరికా, ఆస్ట్రేలియా అటు పోయేసిన సందర్భంగా ఎవరో జర్నలిస్టు మిత్రులుండి మీ తమ్ముళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారని పేపర్లో వార్తలు వస్తున్నాయని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం, రేవంత్ రెడ్డి తన సోదరుడు దందా చేస్తే తప్పేంది అని అడిగినరు. పదం దందా అనే పదం వాడిన రేవంత్ రెడ్డి గారు. వ్యాపారం అంటే కొంచెం గౌరవప్రదంగా ఉండేది, బట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నా తమ్ముళ్ళు దందా చేస్తే తప్ప చేసుకోవద్దా, నేను ముఖ్యమంత్రి అయితే నా తమ్ముళ్ళు దందా చేసుకోవద్దా అని అడిగింది. నేను అడుగుతున్న కళ్యాణ్ గారు, మీరే చెప్పిండ్రు ఆమె సెబీ చైర్మన్ అయ్యే కంటే ముందు షేర్లు కొనుక్కున్నది తప్ప, కళ్యాణ్ గారికి షేర్లు ఉంటాయి తప్ప, మా సోదరుడు ఎంపీ గౌరవ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి షేర్లు ఉన్నాయి అనుకోండి ఏదన్నా కంపెనీలో తప్ప, అది షేర్లు కొనుక్కోవడం నిషేధమా? మీరే చెప్పింది కదా ఆమె సెబీ చైర్మన్ అయ్యే కంటే ముందు అన్ని షేర్లు అమ్ముకున్నది, ఫ్రీ కావాలి, ఫ్రీ అయిన తర్వాతనే ఆమె పోయింది అని చెప్పి. ఈ దేశంలో షేర్లు కొనుక్కోవడం నిషేధించబడలేదు. ప్రభుత్వ ఉద్యోగులు షేర్లు కొనుక్కోవద్దు, టీవీ జర్నలిస్టులు కొనుక్కోవద్దు, ఎంపీలు కొనుక్కోవద్దు అని భారత రాజ్యాంగం చెప్పలేదు. కొనుక్కున్న వాళ్ళు నిబంధనల ప్రకారం కొనుక్కుంటారు. హిండన్బర్గ్ లో జర్నలిస్టులు రాసిన వార్త కాదు, తన తక్కువ ధరకు ఉన్నటువంటి షేర్లను కొనుక్కొని ఎక్కువ ధరకు అమ్ముకునేటువంటి జార్జ్ సోరెస్, మా గౌరవ ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే ఒక బ్రోకరు, ఒక దళారీ రాసిన వ్యాసానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా మీరు. హిండన్బర్గ్ అనే పేపర్ అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా. మరి బ్లిడ్జ్ అనేటువంటిది అయితే మీకు తెలుసు కదా, మ్యాగజైన్ చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్న మ్యాగజైన్ కదా. మీకు దేశం మీద ఉన్న పత్రికల మీద నమ్మిక ఉండదు, దేశంలో ఉన్న జర్నలిస్టుల మీద నమ్మిక ఉండదు, దేశ టీవీ ఛానళ్ల మీద నమ్మిక ఉండదు. ఈ దేశంలో ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సెబీ, సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు దేని మీద విశ్వాసం ఉండదు కదా. మీరు ఫారిన్ పత్రికల్ని నమ్ముతా అంటే గౌరవ ఎల్ఓపి గారు, గౌరవ రాహుల్ గాంధీ గారు, మీ దృష్టికి బ్లిడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ బ్లిడ్జ్ మ్యాగజైన్ 16 ఆగస్టు రోజు ఇదే సంవత్సరం పబ్లిష్ చేసిన ఈ మ్యాగజైన్ మీ దృష్టికి రాకపోతే నేను తీసుకొచ్చి మీకు అందజేస్తాను సార్. దీని మీద కూడా విచారణ జరిపించమని భారత ప్రభుత్వాన్ని అడుగుదాం. ఎవరు రాసిరు? బంగ్లాదేశ్ జర్నలిస్ట్ సలావుద్దీన్ షోయబ్ చౌదరి అనేతను బ్లిడ్జ్ లో రాసిండు. అవి నా మాటలు కాదు కళ్యాణ్ అన్న, ఆ బ్లిడ్జ్ మ్యాగజైన్ లో వచ్చిన మాటల్ని ఆ పేపర్లను మీకు చూపించిన నేను. బ్లిడ్జ్ మీద కూడా నమ్ముండ్రి, హిండన్బర్గ్ నమ్మితే బ్లిడ్జ్ని కూడా నమ్ముండ్రి సార్. అది నేను అడిగిన. దాంట్లో ఏమైనా తప్పుంటే చెప్పండి అన్నారు. అవకాశం ఇప్పిస్తే మా కిరణ్ గారు రేపు అపాయింట్మెంట్ ఇప్పిస్తే పొద్దుగల 11 గంటలకు పోయి రాహుల్ గాంధీ గారి దృష్టికి, సార్ మీ మీద ఇంత చండాలమైన వార్త రాసింది, మరి దీని మీద కూడా విచారణ జరపమని మీరు డిమాండ్ చేయండి సార్ అని అడుగుతా. తప్పేముందన్న అందులో? ఒక తోటి ఎంపీగా నేను వారి మనోభావాల్ని కిరణ్ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తారా రఘునందన్ గారికి? ఫస్ట్ రఘునందన్ రావు గారు అన్నగారు, ఇప్పుడు మీరు డైరెక్ట్గా హిండన్బర్గ్ మిమ్మల్ని టార్గెట్ చేసిందా, అదానిని టార్గెట్ చేసిందా అంటే బేసిక్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. మీరు ఓపెన్గా హిండన్బర్గ్ అనే సంస్థ మమ్మల్ని టార్గెట్ చేసింది, మేము రాహుల్ గాంధీని టార్గెట్ చేసాము, నా దగ్గర కూడా ఒక మ్యాగజైన్ ఉంది, ఈ మ్యాగజైన్ల కథనాన్ని వినండి. మరి మీరందరూ కూడా హిండన్బర్గ్ కథనాన్ని నమ్మినట్టయితే మరి ఇటువంటి మ్యాగజైన్ కథనాన్ని కూడా నమ్మాలి అని చెప్పి మీరు ఇప్పుడు ఇమీడియట్గా బ్యాట్ వేసుకొని పిచ్లకు దిగి బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టిండు మా అన్న రఘునందన్ అన్న. నేను ఒకటి అడుగుతున్నా రఘునందన్ అన్న, హిండన్బర్గ్ బీజేపీని టార్గెట్ చేసిందా, హిండన్బర్గ్ అదానిని టార్గెట్ చేసిందా? అదాని బీజేపీ కార్యకర్త, అదాని బీజేపీ ఎంపీయా? కళ్యాణ్ గారు సబ్జెక్ట్ ఏంది? మా కిరణ్ అన్న కంటే చాలా మాట్లాడతా కానీ స్టూడియోలో ఉన్నాడు కదా, ఒక నిమిషం ఆగమన్నాడు. చెప్పండి. అదానిని రేవంత్ రెడ్డి గారు ఏ దేశంలో కలిసిర్రు, ఎందుకు కలిసిర్రు? ఒక నిమిషం ఆగే. చెప్పండి. ఇదే అదాని గారు ఢిల్లీలో కూర్చొని ఇంగ్లీష్ మ్యాగజైన్ లకు ఇంటర్వ్యూ ఇచ్చిర్రు. నన్ను ఢిల్లీకి పిలిచింది గౌరవ నాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు. వారు పిలిస్తే నేను నా వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి తెచ్చిన, నా వ్యాపారాన్ని ఢిల్లీలో ఎంకరేజ్ చేసింది ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై అదాని. అదాని ఈజ్ నాట్ బీజేపీ కార్యకర్త, వాడు వ్యాపారం చేసుకునేటోడు. మీరెందుకు అదానిని ఢిల్లీకి వచ్చి వ్యాపారం చేసిన అనేటోడు రాజీవ్ గాంధీ మొత్తం విననియండి అన్న. నేను మీరు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ కి నేను క్లారిటీ ఇచ్చినాక సెకండ్ దానికి పోవాలి సబ్జెక్ట్ ఎప్పుడైనా, ఎందుకంటే అవతలోనికి ఏమర్థమైంది నేను మాట్లాడేది. చెప్పండి. అన్నని ఏమంటున్నా, మా తోటి ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఎంపీ. ఇప్పుడు మేమందరం కలిసి హిండన్బర్గ్ అనే సంస్థ సెబీ చీఫ్, సెబీ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషను. హిండన్బర్గ్ అదాని అనే ఒక బిజినెస్ మ్యాన్ మీద సెబీ కనెక్షన్లా సెబీ చీఫ్కి ఒకప్పుడు పెట్టుబడులు ఉండే. కాబట్టి లాస్ట్ టైం హిండన్బర్గ్ ఇచ్చిన నివేదికను సెబీ తిప్పికొట్టడానికి కారణము ఈమెనే. ఈమెకు వాళ్లకు కనెక్షన్ ఉందనేది అభియోగం. ఇప్పుడు అంటే మీరు ధర్నా చేసింది క్లీన్ చిట్ కేంద్రం ఇప్పించింది అని కదా, పార్లమెంటరీ కమిటీ వేయమని చెప్పి అడుగుతున్నాం. జాయింట్ ఇన్ని వాస్తవాలు తెలిసినప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయనికే ప్రాబ్లం ఏంది? రైట్. ఇప్పుడు పార్లమెంట్ అనేది
మనకు పార్లమెంట్ లో మనం ఏం అడుగుతున్నాము, ఇష్యూ వచ్చింది పార్లమెంట్ స్టేజ్ మీదకి, ఇప్పుడు పార్లమెంట్ డిస్కషన్ వచ్చింది. వచ్చినప్పుడు అన్న చెప్పినట్టు ఏం లేదు అక్కడ. గతంలో ఆమె వ్యాపారం చేసింది, ఆమె వ్యాపారంలో పెట్టుబడులు ఉన్నాయి, ఇప్పుడు ఆమెకు లేవు, ఎవరికైనా వ్యాపారాలు ఉండొచ్చు అనేది ఒక లైను. ఇవన్నీ ఇంత క్లియర్ ఉన్నప్పుడు మరి మనం ఎందుకు భయపడాలి? జేపీసీ వేయడానికి మీకు ఇబ్బంది ఏంటి? బీజేపీకి కేంద్రానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది కిరణ్ గారు అడుగుతున్న ప్రశ్న. ప్రజల చేత తిరస్కరించబడిన వాళ్ళు, ప్రజలు వద్దన్న వాళ్ళు, 3 సార్లు కలిస్తే మాకు వచ్చిన అన్ని సీట్లు రాని వాళ్ళు, వాళ్ళు అడిగితే మేము వినడం ఏంటండి? ప్రజాస్వామ్యం ప్రజల నేర్చుకోవాలి. గదే ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు చెప్పింది. ఇస్తే వాళ్ళు చెప్పింది వింటారు. 4 లేని వాళ్ళు జేపీ చేయమంటే వేస్తారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జేపీలు వేసిర్రు? 2004 నుంచి 14 దాకా వేసిన జేపీసీలన్నీ కళ్యాణ్ గారు బ్రేక్ ఇచ్చి కొట్టూరి గూగుల్ చెప్తా ఎన్నిటి మీద వేసిర్రు? ఇప్పుడు 4 కోల్ మీద వేసిరా? రాజానగర్ మీద అడిగితే వేసిరా? జేపీసీ దేని మీద వేసినాం కిరణ్ అన్న? వీఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. You are advocate, you know everything, you are defending the party. Other than that, I am saying to you only one thing. మీరు నిజంగానే ప్రజాస్వామ్యం మీద నమ్మకున్న ప్రజాస్వామ్య వాదులైతే ఒక అపోజిషన్ పార్టీ అడిగిన దానికి తప్పు లేనప్పుడు వేస్తే నష్టమైంది. వై ఆర్ యూ గోయింగ్ టు ఇగో? డెమోక్రాటిక్ గా లేము, వారసత్వ పాలన లేము, కుటుంబ పాలనలో లేము, 30 ఏళ్ళ అధ్యక్షులు లేము. 3 ఏళ్లకోసారి మా పార్టీ కార్యకర్తలు ఎన్నుకుంటే అధ్యక్షులు అవుతారు. మీరు మాకు డెమోక్రసీ గురించి చెప్తే ఎట్లా కిరణ్ గారు? నేను డెమోక్రసీ గురించి చెప్తలేదు, మీకు ప్రస్తుతం ఉన్న సబ్జెక్ట్ గురించి. మా సబ్జెక్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అదే అందుకే యూ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ టు ఎన్ ఎలక్టెడ్ పార్టీ. వి హావ్ బీన్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. వి ఆర్ ఆల్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఓన్లీ అన్న. ఇప్పుడు అపోజిషన్ లో కూర్చున్న వాళ్ళు సెలెక్ట్ కాదు, వాళ్ళు కూడా ఎలక్టెడ్. రైట్ రఘునందన్ గారు, థ్యాంక్ యూ. మీ పాయింట్ అర్థమైంది. మొత్తానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్పినట్టే కేంద్రంలో కూడా మీరు అలానే చెప్తున్నారు. మేము గెలిచిన వాళ్ళం మా ఇష్టం ఉన్నట్టు చేస్తామనే రకంగానే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు అదే కదా అంటుంది, అదే అంటున్నారు. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం డిబేట్. శ్రవణ్ గారు మీరే చెప్పాలి. రుణమాఫీ మీద ఈరోజు మీరు ఆందోళనలు చేశారు, ఆదాని వ్యవహారంపై కాంగ్రెస్ ఆందోళనలు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దిగారు. చాలా తక్కువ సార్లు ముఖ్యమంత్రులు, నాకు తెలిసి రోషయ్య ఒకసారి ఏదో చేసినట్టున్నారు, అంతకుముందు ఎన్టీఆర్ ఒకసారి చేశారు. ముఖ్యమంత్రులు రోడ్డెక్కిన సందర్భాలు చాలా తక్కువ. దీన్ని ఎలా చూస్తారు మీరు? మీరు ముందుగా నా మిత్రుడు చామల కిరణ్ గారికి మీ ద్వారా వారు ఎంపీగా అయిన తర్వాత మొట్టమొదటిసారి కలుస్తున్నా. చాలా రోజుల తర్వాత నేను డిబేట్కి వచ్చిన వారి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మా జిల్లా నుండి సో ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అయితే మీరు ఒక 5-10 నిమిషాలు ఏదో చర్చ పెట్టిండ్రు. మీరు ఇద్దరు మేధావులు, మా చామల కిరణ్ గారు నేషనల్ లెవెల్లో పనిచేసి వచ్చి అద్భుతంగా యూత్ వింగ్ ఎన్ఎస్యుఐ అక్కడి నుండి పెద్ద నాయకుడిగా ఎంపీ అయిపోయిండు. మా ఉద్యమ నాయకుడు రఘునందన్ రావు, ఇద్దరిని పోటీ పెట్టి WWF మ్యాచ్ లెక్క ఉంది తప్ప అది రియల్ ఆర్గ్యుమెంటు ఒక బేసిస్ మీద ఒక అథెంటిసిటీ మీద మాట్లాడినట్టుగా లేదు. ఇద్దరు కూడా, ఒక ఆయనేమో రఘునందన్ రావు గారేమో బుల్డోజింగ్, నేను అధికారంలో ఉన్న 3వ టర్మ్ అధికారంలో ఉన్న హిండన్బర్గ్ లేదు, బిండన్బర్గ్ లేదు, నేను బుల్డోజ్ చేసి పడదెబ్బతాను ఆయన అంటున్నాడు. మా కిరణ్ గారు ఏమో యాటిట్యూడ్ ఆఫ్ హిపోక్రసీ, ఆయనదేమో యాటిట్యూడ్ ఆఫ్ బుల్డోజింగ్. ఎందుకు హిపోక్రసీ అని మా కిరణ్ గారిని అనాల్సి వస్తుంది అంటే, ఒక పక్కనేమో అదాని దొంగ, అదాని లఫంగి, అదాని దేశాన్ని దోచుకదించుండు, అదాని పైన జేపీసీ వేయాలా, అదానిని జైల్లో పెట్టాలా. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో నెంబర్ 1 చీఫ్ మినిస్టరు, పవర్ఫుల్ చీఫ్ మినిస్టరు. ఆయన మాత్రం అదాని సంఖలో చేరుతాడు, అదాని దగ్గర పెట్టుబడులు పెట్టించుకుంటాడు. ఆఖరికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మొత్తం ఓల్డ్ సిటీని అంతా కూడా అదాన్ని కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఇదేం హిపోక్రసీయో వాళ్ళు సమాధానం చెప్పాలా. ఇక ఆయన అంటే ఎట్లా బుల్డోజ్ చేస్తూ ఉండో దేశం అంతా ఎరికే. నరేంద్ర మోడీ గారి మా నోట్లకే ఊడిపడ్డట్టే రఘునందన్ రావు ఎట్లా బుల్డోజ్ చేస్తూ ఉన్నారు. ఈ బుల్డోజింగ్ ఏంది, హిపోక్రసీ ఏంది? వీళ్ళిద్దరు బెనిఫిషరీస్ ఆఫ్ అదాని. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బెనిఫిషరీస్ ఆఫ్ అదాని. ఒక పక్క ఈ ఇద్దరు బెనిఫిషరీస్ ఆఫ్ అదాని రోడ్ల మీద డ్రామాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న ఆయన అదాని నశించాలా, అదాని జైల్లోకి పోవాలా అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ధర్నా చేస్తాడు. మళ్ళీ ఆయనే అదానిని పక్కన కూర్చోబెట్టుకొని అగ్రిమెంట్లు చేస్తాడు. ఎవరిని క్యామఫ్లైజ్ చేస్తూ ఉన్నారు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ప్రజల చెవులో పూలు ఉన్నాయనుకుంటున్నారా? ప్రజల విఘ్నతను చిన్నచూపు చూస్తూ ఉన్నారా? అర్థం కావట్లేదు. ఈ 2 పార్టీలు కూడా ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇవాళ అదాని యొక్క ప్రాపకంలో పనిచేస్తున్నటువంటి ఒక పార్టీలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను అందుకే ఇవాళ ఇంతకుముందు జస్ట్ అబౌట్ మీ దగ్గరకు వచ్చే ముందు నేను రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాసిన, మీ
ఈడీ దగ్గర మీరు చేస్తున్న ధర్నా నిజమా లేదు ఈడీకి మీరు అదానితో మీరు పెట్టుకున్న ఒప్పందం అదాని గొప్పోడని చెప్పని 12,000 14,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు తర్వాత మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆయన చేతి కట్టబెట్టాలని చేసిన ప్రయత్నం కరెక్ట్ ఏదో ఒకటి సత్యం ఉండాలి ఒకవేళ కనుక అదాని దొంగ అయినట్టయితే ఈడీ దగ్గర రేవంత్ రెడ్డి చేసిన ధర్నా నిజమైనట్టయితే ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలి ఆయన అది చేసుకోరు ఇది చేసుకోరు ప్రజల చెవులో పూలు పెట్టేసి టీవీలలో చూపెట్టేసి ఫ్రంట్ లైన్లలో రేపు పొద్దుగాల పేపర్లో మొత్తం ఈడీ ఆఫీస్ దగ్గర రేవంత్ రెడ్డి గారు ధర్నా కాంగ్రెస్ పార్టీ ధర్నా అని చూపెడతారు రఘునందన్ రావు గారు లాంటి స్టేట్మెంట్ పక్క టేబుల్ వస్తాయి ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటా ఉన్నారు ఇది దురదృష్టం ఎస్ దేర్ హిండెన్బర్గ్ మీద అభియోగాలు వచ్చినాయి దానిపైన జేపీసీ వేయాల్సిందే దానిపైన ఎంక్వైరీ చేయాల్సిందే ప్రజల సొమ్మును నిర్లజ్జగా ఇవాళ దోచుక తింటున్నటువంటి ఏ పెట్టుబడిదారైనా సరే పేద ప్రజల రక్తమాంసాలు పీల్చుకు తింటున్న ఏ పెట్టుబడిదారైనా సరే ప్రజలకు జవాబుదారుగా ఉండాలి ఎంక్వైరీ జరపాలి ఎంక్వైరీ చెయ్యమని ఆయన అనటం ఏంది ఎంక్వైరీ చేయమని కోరుతున్నట్టను ఇవాళ వాళ్ళని భుజాల మీద వేసుకుని ఆ దొంగల్ని వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక సొమ్మును కట్టబెట్టడం ఏంటి ఈ హిపోక్రసీ ఏంది ఎవరిని మోసం చేస్తున్నారు దయచేసి యువ నాయకులు పెద్దలు మంచి ఇవాళ ఒక ప్రౌడ్ ఎంపీ కిరణ్ గారిని అడుగుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న ఒకటి అడిగింది ఇప్పుడు నేను ఒక సమాధానం చెప్తున్నా హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక హిండెన్బర్గ్ వేస్తున్నటువంటి అభియోగాలు ఆఫ్ షోర్ కంపెనీల పెట్టుబడుల గురించి అదాని గురించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపార్ట్ ఫ్రమ్ పీసీసీ ప్రెసిడెంట్ అంటే ఒక పార్టీకి పీసీసీ ప్రెసిడెంటే కాకుండా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఒక ముఖ్యమంత్రికి లార్జర్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది జెనీవాకు పెట్టుబడుల కోసం పోయినప్పుడు అక్కడ మీకు తెలిసి ఏముంటుంది అదొక ఎగ్జిబిషన్ లాంటిది ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొంతమంది నాయకులు వస్తారు స్టేట్ రిప్రజెంటేటివ్స్ వస్తారు అక్కడ కొన్ని కంపెనీస్ పోతాయి మన లార్జర్ ప్రాస్పెక్టివ్ ఏముంటుంది వెన్ వీ గో ఆన్ టు ద డిఫరెంట్ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అనేది కాదు కన్స్ట్రక్టివ్ మెకానిజం ఫర్ ద గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది మనం ఇప్పుడు అదానికి ఆస్తులు కట్టబెట్టింది కాదు అక్కడ ప్రైమరీ డిస్కషన్స్ అదాని అనే వ్యక్తి కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెడతా అంటే 12,000 కోట్ల పెట్టుబడి పెడతా అని చెప్పితే రేవంత్ రెడ్డి గారు చర్చ చేయడం జరిగింది యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు అన్న ఏదైతే మనల్ని కాంట్రాడిక్ట్ చేస్తుండో పొలిటికలైజ్ చేస్తుండో సబ్జెక్ట్ని ఎవరి కోసం కలిసిర్రు తెలంగాణ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసము తెలంగాణ పబ్లిక్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కోసము తెలంగాణ డెవలప్మెంట్ కోసం కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఎనర్జీ పవర్ సెక్టరు ఈ సెక్టర్స్కి డెవలప్మెంట్ కోసం ఒక డిస్కషన్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెడతా అంటే ఆహ్వానించిర్రు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్ మ్యాన్ ఇంకా ఫ్లాస్ ఎక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా అది డిఫరెంట్ ప్లాట్ఫామ్ అది ఇప్పుడు బేసిక్ ఏంది నువ్వు వ్యాపారం చేసేటప్పుడు ఎవరన్నా నీ దగ్గర పెట్టుబడి పెడతా అని వచ్చినప్పుడు నిజంగానే నేను అదానిని పిలిచి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు 500 ఎకరాలు హైదరాబాద్లో రాసి ఇచ్చేసి అదానితో దోస్తీ చేసి ఉంటే అదాని గొప్పోడని ఎప్పుడు చెప్పలే అదానితో గొప్పోడని నేను చెప్పిండ్రా ఎందుకు కాంట్రాడిక్ట్ చేసుడు అదాని గొప్పోడు అదాని లాంటి బిజినెస్ మ్యాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలో ఎప్పుడు చూడలేదని ఇప్పుడు చెప్పిండా నేను అక్కడ పోయినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెడతా అన్నప్పుడు ఆహ్వానించడమని చెప్పారు బట్ అదానిని ఆహ్వానించింది చీఫ్ మినిస్టర్ హోదాలో ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయితే నాకు ఇలా 18 లక్షల ఓట్లు ఉన్నాయి నాకు 6 లక్షల చిల్లరనో ఎంత ఓట్లు పడ్డాయి అది కాదు కిరణ్ గారు నేను అడుగుతుంది ఏంటంటే ఆదానిని రాహుల్ గాంధీ మీ జాతీయ స్థాయి నాయకులంతా ఒక దొంగను చూసినట్టు బీజేపీ మొత్తం ఆదాని ఆస్తులన్నీ దేశం ఆదాని అంబానీ ఆస్తులు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఈరోజు ఆదాని అంబానీకి మొత్తం దేశం యావత్తును తాకట్టు పెడుతున్నారు అని మాట్లాడుతుంటారు మీరు అలా తాకట్టు పెట్టిన వ్యక్తిని బీజేపీ తాకట్టు పెడుతున్న వ్యక్తికి మీరు పెట్టుబడులకు ఆహ్వానించామంటే ఎలా సమర్థించుకుంటారు అది నేనేం చెప్తున్నా మీకు ఆయన ఇన్వెస్ట్మెంట్ పెడతా అని ఇంట్రెస్ట్ చూపినప్పుడు నేను యాజ్ చీఫ్ మినిస్టర్ నేను ఒకటే చెప్తున్నా ఇంతకుముందు అశోక్ గెలాట్ని ఇట్లనే అన్నారు ఇంతకుముందు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నా ఇదేం కొత్త కాదు ఇది ఫస్ట్ టైమా అశోక్ గెలాట్ మీద రాలేదు సేమ్ అలిగేషన్ వచ్చాయి నేను అనేది ఏంటంటే అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడే కాంటెక్స్ట్ అగేనెస్ట్ పొలిటికల్ బీజేపీ అండ్ అదానీ వాళ్ళకు ఉన్నటువంటి కాంబినేషన్ గుజరాత్ మోడల్ ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల అభివృద్ధి అనేది మేజర్ అజెండా కింద ఆయన ఒక కంట్రీకి రిప్రజెంటేషన్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా పోయినప్పుడు పెట్టుబడులను అడగడం అనేది ఆయన మెయిన్ సబ్జెక్టు పెట్టుబడులు పెడతానతోటి డిస్కషన్ చేయడం మెయిన్ సబ్జెక్ట్ పెట్టుబడులు పెడతాను తప్పేముంది ఇప్పుడు మనం తెలంగాణ ప్రజల ముందు ఛానల్ ముందు కూర్చొని తెలంగాణ ప్రజలకు అరే అట్లా అన్నారు గొప్పోడని చెప్పిండా రేవంత్ రెడ్డి గారు అదాని కంపెనీ గొప్పదని పెట్టుబడులు 12,000 కోట్లు తెలంగాణలో పెడితే తెలంగాణకే లాభం కదా తప్పేముంది అనేది అదర్ దెన్ దట్ అదాని తప్పు చేసినప్పుడు అదాని మీద జేపీసీ ఆగండి మొత్తం ఫినిష్ చేయండి ఎందుకంటే అదానిని
పెట్టుబడి పెట్టేటప్పుడు మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్ర ప్రజల కోసము, మన రాష్ట్ర నిరుద్యోగుల కోసము ఎవరన్నా పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టుబడి గురించి మాట్లాడటం అనేది అది ముఖ్యమంత్రి హోదా. ఈ రోజు అక్కడ కూర్చుంది ఏ హోదాలా? పిసిసి ప్రెసిడెంట్ హోదాలా. ముఖ్యమంత్రి ఉన్నా కానీ పిసిసి కూడా ఆయనే. భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జేపీసీ ఏఎం చెప్పి హిండన్బర్గ్ నివేదిక మీద సెబీ చీఫ్ కి దాంట్లో పెట్టుబడులు ఉన్న విషయం మీద నడుస్తున్న అజెండాకు దీనికి దాన్ని కాంట్రాడిక్ట్ చేయడం అవసరమే ఉంది. ఒకసారి శ్రావణ్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాం. తప్పే ఉంది, పెట్టుబడులు పెడతా అంటే ఆహ్వానించాం. చామల కిరణ్ గారు పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, నాకంటే మేధావులు, వారు మాట్లాడేది తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పి వారు గుండె మీద చేయబెట్టుకుంటే వారే చెప్తారు. కాకపోతే టీవీ ముందు కాబట్టి చెప్పలేకపోతున్నారు. బికాస్ కాబట్టి నేను చెప్తున్నా ఈ మాట. ఒకవేళ గనక రేవంత్ రెడ్డి గారు వారు కోకాపేట్లనో లేకపోతే గచ్చిబౌలిలనో ఒక 100 ఎకరాలలో ఆయన టవర్ కట్టుకుంటానుకో లేదా రియల్ ఎస్టేట్ ఏదైనా వ్యాపారం చేయడం కోసం ఆయన దావూద్ ఇబ్రాహిం దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నా లేకపోతే అదానీ దగ్గర డబ్బులు తెచ్చుకున్నా ఎవరు తప్పనరు. కానీ ఏ పార్టీ అయితే నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని అదానిని లేబుల్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉందో, జాతీయ మోసగాడు అని చెప్పని ఇవాళ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంది, అటువంటి వ్యక్తితోటి రాష్ట్ర జాతి సంపద, ప్రజల సంపదను ఇవాళ కట్టబెట్టేటువంటి ఒక రీతిలో అతనితో ఒక క్రెడిబుల్ పార్ట్నర్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయటం ఎంతవరకు ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయని చెప్పని మీరు మీ గుండెల మీద మీరు చేయబెట్టుకొని చెప్పండి. మీరు సబ్స్టాన్షియేట్ చేయలేరు ఈ ఆర్గ్యుమెంట్. ఒక 30 సెకండ్ ఇవాళ మీరు ఒక దగ్గర ఈ చేత్తో దొంగ అంటారు, ఈ చేత్తో దొర అంటారు. దొంగ కరెక్టా, దొర కరెక్టా సార్ చెప్పండి మీరు. ఇంకోటి ఎక్కువ పెడతాడండి. పెట్టుబడులే ప్రామాణికంగా దావూద్ ఇబ్రాహిం పెడతాడు. రైట్, ఒక్క నిమిషం మనం విఠల్ గారితో ఒక్కసారి మాట్లాడి మీ దగ్గరికి వస్తాం. చాలా సేపటి నుంచి ఉన్నారు. విఠల్ గారు ఇద్దరు ఆర్గ్యుమెంట్ విన్నారు. బీజేపీ రఘునందన్ గారు మాట్లాడింది కూడా విన్నారు. అసలు ఆదాని పెట్టుబడులు తెలంగాణకు రావడం కరెక్టా కాదా? రెండోది ఆదాని మోసగాడు అంటున్న కాంగ్రెస్ తెలంగాణకు పెట్టుబడులు తెచ్చుకోవడం తప్పు అనేది బీఆర్ఎస్ వాదన. మీరు ఆదాని వెనుక బీజేపీ ఉంది అనే దానికి మీరు ఏం చెప్తారు? దేశ సంపద మొత్తం దోచిపెడుతున్నారు. 75 సంవత్సరాలు అయింది ఇండిపెండెన్స్ లో ఉంది. భారత స్వాతంత్ర పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిరణ్ గారు ఉన్నారు, మా మిత్రులు శ్రవణ్ గారు. 75 సంవత్సరాలు కూడా మనం ఈ దేశీయ సంపద స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ పుట్టిన స్వదేశీ, ఇంకా విదేశీ సంస్థలు, విదేశీ వ్యాపార సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు గొప్ప చెప్పుకొని ఎక్కడొక్కడ భారతదేశం నుంచి కొంతమంది వ్యాపారస్తులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగితే మనం ఓ రోజాలకపోతున్నామా, అభినందించాల్సింది పోయి చేస్తున్నామా? లేదా తప్పు చేస్తే ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, సుప్రీంకోర్టు ఉన్నాయి, సెబీలు ఉన్నాయి, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. ఒక వ్యాపారస్తుని మీద బురద జల్లి ఆ వ్యాపారం పైన దొంగ ప్రతిగాడు మోసగాడని చేస్తే మోసగాడని డిసైడ్ చేయాల్సింది ఎవరు కళ్యాణ్ ఈ దేశంలో? సుప్రీంకోర్టు, ఇండిపెండెంట్ అటానమస్ బాడినటువంటి సెబీ, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్ని సంస్థలు దేశంలో పెట్టుకొని ఎవడోడు అమెరికాలో పుట్టుకోడు వాడి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడ షేర్ మార్కెట్ తప్పునని కూలిపోతే షేర్స్ను కొనుక్కోవడానికి కుట్రపూరితం చేసి విదేశీ వ్యాపార సంస్థల మ్యాగజైన్స్లో వార్త రాస్తే మన భారతదేశ స్వదేశీ ఉద్యమాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తి ఏదో న్యూస్లో వార్త రాస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం ఏంటి? ఇవాళ నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. రిలయన్స్ ఎన్ని సంవత్సరాలు రిలయన్స్ సంస్థ ఉంది? కాంగ్రెస్ పార్టీతో రిలయన్స్ సంస్థ లేదా? నాకు తెలిసి జైపాల్ రెడ్డి గారు ఒకసారి అడిగాను, ఎందుకు మీరు రిజైన్ చేశారు పెట్రోల్ మంత్రి అంటే, సోనియా గాంధీ గారు చెప్పారు రిలయన్స్ సంస్థకి ఏదో ఒక సానుకూలమైన డిసిషన్ తీసుకోమంటే నేను తీసుకోలేదు, నా శాఖను మార్చిర్రు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రిలయన్స్ వాళ్ళతో ఉంటుంది, టాటా బిర్లాలు వాళ్ళతో ఉంటారు. బీజేపీ రాగానే అదే రిలయన్స్, టాటా బిర్లాలో లేకపోతే అదానిదో ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు పెట్టుబడి సంస్థలు ఆ ప్రభుత్వంతో మంచిగా ఉంటారు. ఇవాళ మెగా సంస్థ ఎవరితో ఉంది? నిన్నటి వరకు టీఆర్ఎస్ తోటి లేదా మెగా సంస్థ? అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు తోటి మెగా సంస్థ లేదా? జగన్ తోటి మెగా సంస్థ లేదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారితో మెగా సంస్థ లేదా? ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళతోటి వ్యాపారం చేసే వాళ్ళు సానుకూలంగా ఉంటారు. తప్పు చేస్తే అదాన్ని తప్పు చేస్తే శిక్షించండి, మీరు కోర్టులో కేసు వేయండి. ధర్నాలు చేయడం ఏంటండి? అసలు నిజంగా రేవంత్ రెడ్డి గారు షేర్ మార్కెట్ చేస్తున్నారా? రాహుల్ గాంధీ షేర్ మార్కెట్ నాకు అర్థం కావట్లేదు. షేర్ మార్కెట్లో షేర్లు కొనేవాళ్ళు కళ్యాణ్ నష్టపోతే, విఠల్ నష్టపోతే వాళ్ళు కొట్టుకోవాలి, వీళ్ళు బజార్లో పడి ధర్నాలు చేయడం ఏంటండి?
లక్షల కోట్ల రూపాయలు షేర్ మార్కెట్ నష్టపోయిన వాళ్ళు చూడండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళు ఎవరు కోర్టుకు పోరు, విఠల్ గారు అన్న వాళ్ళు ఎవరు కేసు కూడా పెట్టరు, వ్యాలిడ్ పాయింట్ ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ మీద కేసు రెండు పాయింట్లు వాళ్ళు ఎవరు కూడా సుప్రీం కోర్టు వారు. అడుగుదాం. మీరెందుకు రోడ్ల మీద ధర్నాలు చేస్తారు? మళ్ళీ ఇంకొకసారి అదే ఆదాని పెట్టుబడులు పెట్టాలి, మనం వెల్కమ్ చేస్తాం. కార్పొరేట్ ఇప్పుడు ఆదాని అంబానీ వస్తే పెట్టుబడులు పెట్టించుకుంటారు, వాళ్ళు మొత్తం దేశ సంపద దోచుకుంటున్నారు అని బీజేపీకి అంటగడతారు. ఒకటి. రెండో పాయింట్ విఠల్ గారు అన్న దాంట్లో వ్యాపారవేత్తలు ఎక్కడైనా వ్యాపారం చేసుకుంటారు, అధికార పార్టీ ఏది ఉంటే దాని అడుగులకు మడుగులు ఒత్తుతుంటారు, అది కామన్ గా జరిగే పని. తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, సెబీ ఉంది, లేకుంటే ఈడీ ఉంది, లైనే తప్పి మాట్లాడుతుంది కదా అసలు మీ టోటల్ డిబేట్ లా. జేపీసీ వేయాలనేది మీ డిమాండ్. సుప్రీంకోర్టు గొప్పదా జేపీసీ గొప్పదన్నా నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టు క్లీన్ ముగ్గురం ఉన్నాము చర్చల. మన అన్న శ్రవణ్ అన్న ఆల్రెడీ శిక్ష వేసేసిండు ఎవరికి అదానికి ఎక్కడేసారు వేసిండు కదా, దొంగ అని ఆల్రెడీ చెప్పేసిండు. దొంగతో పెట్టుబడి మోసగాడు. కాదు, మోసగాడు దొంగ అనేది మీరంటున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మోసగాడు అన్నది. అన్న మళ్ళా మీరు అన్న నేను మాట్లాడను. నేను మాట్లాడను, డిస్టర్బ్ చేయాలి. నేను వినండి. వినండి. ధర్నా ఎందుకు చేసినాం? ధర్నా ఎందుకు చేసినాం అన్న కూడా ఇద్దరు చెప్తున్నా. ధర్నా ఎందుకు చేసినాం? ధర్నా జేపీసీ ఏమని. జేపీసీ ఎందుకు అయినాం? మంచి చెడు అనేది వాస్తవాలు పార్లమెంట్ లోనే జేపీసీ వేస్తే పార్లమెంట్ జాయింట్ కమిటీ సుప్రీం కోర్టు గొప్పదా? సుప్రీం అథారిటీ జుడిషియల్ సర్వీస్, జుడిషియల్ సర్వీసెస్ ఎవరు సుప్రీం అథారిటీ? సుప్రీం కోర్టు క్లీట్ జేపీసీ ఏం చేస్తుంది? జేపీసీ లో 150 విఠల్ గారు నేను అనేది ఒక నిమిషం మిమ్మల్ని మీకే చెప్తున్నాను. ఒక సెకండ్, నా దగ్గర ఒక చిన్న డాక్యుమెంట్ ఉంది, మీకు చెప్తాను. ఇది 24 ఇన్వెస్టిగేషన్లు, 23లో 24 ఇన్వెస్టిగేషన్లు పూర్తయ్యాయి. 100 సమన్స్ ఇచ్చారు, 1100 లెటర్లు, ఈమెయిల్స్ ఆదాని గ్రూప్తో రాశారు, 12,000 పేజెస్ డాక్యుమెంట్లు మొత్తం ఎగ్జామ్ చేశారు. ఎవరు వీళ్ళు చేసింది? సెబీ. ఇన్ని చేసిన తర్వాత జేపీసీ వేస్తే ఏం చేస్తారంటే 5 ఏళ్ళు మీరు ఉండేది. వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్లు ఉండరు కదా. కళ్యాణ్ గారు నేను అనేది ఇప్పుడు సెబీ చీఫ్ మీదనే కదా మనకు వచ్చిన ఆరోపణ. సెబీ పేపర్ చూపించి బాగా చేసిరని చెప్తే దానికి అర్థమేముంది? దీని మీద నమ్మకం లేకనే జేపీసీ ఏమని చెప్పేది. మీరు జేపీసీ సుప్రీం కోర్టు నివేదిక ఎవరు ఇచ్చారు? సుప్రీం కోర్టు నివేదిక ఎవరు ఇచ్చారు? సెబీ ఇచ్చింది. ప్లీజ్ విఠల్ అన్న నువ్వు మాట్లాడతా నేను అనేది ఏంది, ఒకప్పుడు సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చింది సెబీ. ఇప్పుడు కనిపెట్టింది ఏంది? కొత్త అంశము. ఆ ఇష్యూ అయిపోయింది అక్కడికి. ఇప్పుడు కొత్త ఇష్యూ ఏంటంటే సెబీ చీఫ్ గా ఉన్నటువంటి ఎవరు కనిపెట్టారు అనేది కాదు కదా. మళ్ళీ దాని మీద లాస్ట్ టైం కనిపెడుతుంది. ఎందుకంటే ప్రైమరీ అలిగేషన్ ఎవరు చేసిర్రు? ప్రైమరీ అలిగేషన్ హిండెన్బర్గే కదా. మరి దానికి ఇక్కడ చిట్ క్లియర్ చిట్ ఇస్తేనే సెబీలో చీఫ్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి మళ్ళీ వాళ్ళే ఇచ్చిరు కదా. మరి దాని మీద ఎంక్వైరీ చేయాలంటే పాత సుప్రీం కోర్టు జడ్జిమెంట్ గురించి చెప్తావేంది? ఇప్పుడు కొత్తగా సెబీ గురించి మాట్లాడుతుంటే పాత సుప్రీం కోర్టు గురించి చెప్తావేంది? జేపీసీ వేయడానికి మీకు అభ్యంతరం ఏంది? మీకు ఏంది అసలు ఇష్యూ ఏంటి? ఒక్కటే నిమిషం అన్న. 12,000 పేజీల రిపోర్టు సెబీ ఎవరికి సబ్మిట్ చేసింది? సుప్రీం కోర్టు ఇచ్చింది. సుప్రీం కోర్టు సబ్మిట్ చేసింది క్లీన్ చిట్ కదా. క్లీన్ చిట్ ఇవాళ కొత్తగా అది మళ్ళా వీళ్ళ దోస్తో లేకపోతే హిడెన్బర్గ్ ఇవాళ కొత్తగా ఆరోపణ ఏం చేసింది? సెబీ చైర్మన్ చేసింది. అవును, ఈజ్ నాట్ ఇండిపెండెంట్ అథారిటీ. ఆయన కమిటీ ఉంటుంది, ఆయన టీమ్ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంటారు సెబీలో. ఆయన ఒక్కడే సెబీ చైర్ మీద ఆరోపణలు వస్తే చేర్చుకున్నాడు దాని దగ్గర ఆరోపణ వస్తే, దానికి ఫేవర్ చేసిన ఆరోపణ వస్తే ఎక్కడ ప్రశ్నించాలి? బజార్లో వాడి ధర్నాలు చేయడం కాదు. సుప్రీంకోర్టులో కేసు వేయండి. ఎక్కడ చేయాలన్నా పార్లమెంట్ లో నడిచేటప్పుడు పార్లమెంట్ మీ మీరు ఎన్ని జాయింట్ పార్లమెంట్ వేశారు? నేను ఒక్కటే మీరు అప్పుడు ఇచ్చిన నివేదిక రేపు పార్లమెంట్ లో క్వశ్చన్ చేయండి. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ క్వశ్చన్ చేస్తే చర్చ జరుగుతుంది కదా. ఒక్క నిమిషం. జేపీసీ వేయొచ్చు, సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు.
ఇన్ ఇండియన్ డెమోక్రసీ సుప్రీం కోర్ట్ ఉచ్చ న్యాయస్థానం అయినప్పటికీ JPC పార్లమెంట్ అనేటువంటిది చట్టాలు చేసేటువంటిది ఇట్స్ ఉన్నతమైనటువంటి ఒక ప్రజా ప్రాతినిధ్య సభ. అది ఆ ప్రజా ప్రాతినిధ్య సభలో ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు కంపెనీలు వ్యవహారాలపైన వచ్చినప్పుడు జేపీసీ వేయటంలో బీజేపీకి ఏమాత్రం కూడా హెజిటేషన్ ఉండవలసిన అవసరం లేదు. అనవసరంగా ఇవాళ అదానిని వెనకేసుకొస్తున్నట్టుగా జేపీసీ వేయకుండా బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఒకటి. రెండవది ఏంటి అంటే ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. రెండవ కాంట్రడిక్షన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే నేను తెలంగాణని కాబట్టి నేను తెలంగాణ సెంట్రల్గా మాట్లాడతాను. నన్ను కంప్లీట్ చేయనిదే. చెప్పండి, ఆదానిపై మీ వైఖరి ఏందని కూడా రేవంత్ రెడ్డి గారు అడిగారు. మా వైఖరి మేము ఖుల్లా 10 ఏళ్ళు కేసీఆర్ గారు రానిలే కదా. ఒక్క నిమిషం, అదానితో అవసరం లేదు. మనం డెమోక్రసీలో అధికారంలో ఉన్నోడికే పని ఉంటుంది, అధికారంలో లేనోడికి పని ఉండదు అనుకుంటే అంతకంటే అధికారం లేనోడికే ప్రజల తరఫున అధికారం లేదు. వాడు అసలు శాసనసభలో లేని పార్టీ కూడా బయట అడగొచ్చు, సర్పంచ్ కానోడు కూడా అడగొచ్చు, అది వేరు ముచ్చట. అయితే క్వశ్చన్ ఏంటి అంటే ఒక పక్కన వీళ్ళు జేపీసీ వేయాలా, నేషనల్ ఫ్రాడ్ అదాని అని చెప్పని ఒకటి కాదండి, కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో అదాని గురించి అడ్డం దిడ్డంగా మాట్లాడుకున్నారు. అడదినో సహేతుకుని ఏదో మాట్లాడినారు. మాట్లాడినటువంటి వాళ్ళు హిపోక్రాటిక్గా తెలంగాణలోకి వస్తేప్పటికీ 12,400 కోట్లు ఒక అగ్రిమెంటు, తర్వాత మొత్తం హైదరాబాద్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ మొత్తం శాఖను కట్టబెట్టే ప్రయత్నం చేయడము, తర్వాత వీ హ్యావ్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ ఇన్ ఫ్రమ్ అదానీ టు కాంగ్రెస్ రూల్ స్టేట్ లైక్ కర్ణాటక, దెన్ ఆల్సో ఇన్ రాజస్థాన్. ఇది ఏం హిపోక్రసీ? ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు మీరు చెప్పండి, ఇంకోటి ఏంటంటే మీరు ఒక వ్యక్తి తప్పు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని దేశమంతా తిరుగుతూ మొత్తుకున్న తర్వాత ఆ వ్యక్తిని మళ్ళీ మీరు నెత్తి మీద ఊరేగుతూ మళ్ళీ పెట్టుకొని ఊరేగుతూ మీరు రాష్ట్రాల మీరు ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు? ఇవాళ మీరేమో దొంగ అంటున్నారు, తప్పుడు అంటున్నారు, మీరు మళ్ళీ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజా ఆస్తులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆయనలో పెట్టుబడి తీసుకొస్తారు అని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇమ్మారల్, అనెథికల్, అబ్సల్యూట్లీ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద పాలిటిక్స్. ఏదో అన్నట్టు కదా నరేంద్ర మోడీ గారే అన్నారు. నరేంద్ర మోడీ గారు మన ఎలక్షన్స్లో అన్నారు అదాని నుండి ఏదో బెనిఫిట్ పొందుతున్నట్టున్నారు, అందుకే అదాని పాట పాడుతున్నారని చెప్పండి. ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఒక నిమిషం. అదానికి మా బీజేపీ కార్యకర్త కాదు, మా పార్టీ సభ్యుడు కాదు. ఎగ్జాక్ట్లీ మేము వెనకేసుకోవడం కాదు. మీరు కావాల్సుకొని అదానిని అడ్డం పెట్టుకొని ప్రతిసారి బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ప్రతిసారి మోడీ గారిని టార్గెట్. బీజేపీని ఒక్కటే కాదు, మోడీ గారికి ఫ్యామిలీ ఉందా, కుటుంబం ఉందా, సంపద ఉందా, సంపాదన ఉందా, ఏం ఇంట్రెస్ట్ తోటి అదానితోటి మాకు సంబంధం లేరు కాబట్టి 1 మినిట్. సో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని అదాని మీరు ఇద్దరు దోస్తులు ఒకే దానిలో ఒకే ఫ్లైట్ లో పోయిండ్రని ఫోటోలు రిలీజ్ చేయడం, ఇదే అసలు చేయాల్సింది. 1 మినిట్ అన్న, మీరు రిలయన్స్ లో గతంలో కూడా చట్టపట్టాలు వేసి తిరిగి మరి కాంగ్రెస్ పార్టీ టాటా బిర్లాతో మెగా మీకు స్పెషల్ ఫ్లైట్ ఇస్తున్నారు. ఈ రోజు కూడా మెగా స్పెషల్ ఫ్లైట్. ఒక్కటే నిమిషం. అదానితో మాకు ఎలాంటి సంబంధం, రాజకీయ సంబంధాలు లేవు, పెట్టుబడుల సంబంధాలు లేవు, సంబంధం లేదు, మోడీ గారి సంబంధం లేదు. అదాని తప్పు చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నా, అదాని తప్పు చేస్తే ఈ దేశ చట్టాల ప్రకారం ఉరిదీయండి. సుప్రీంకోర్టు గొప్పది. దేశంలో తప్పు చేస్తే జేపీసీ ఒకవేళ వేసినా జేపీసీ తేల్చినా సుప్రీంకోర్టు వేయాలి. సుప్రీంకోర్టు గొప్పదా, జేపీసీ గొప్పదా? సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఇంకో సబ్జెక్ట్ సుప్రీంకోర్టే సహేతుకమైనటువంటి ఒక సమాచారము అందుబాటులో లేని కారణంగా సెబీని విచారణ చేయమని చెప్పింది. సెబీ విచారణలో కూడా తప్పులు ఉండడానికి ఆస్కారం ఉందనటానికి నిదర్శనము ఇవాళ సెబీలో ఉన్నటువంటి ఒక భార్యాభర్తలు ఆ పంచాయతీ అనేటువంటి Therefore, there is a legitimacy
ఫార్ లాంచింగ్ ఏ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎంక్వైరీ ఆన్ దిస్ ఇష్యూ. మా విఠలన్న ఆస్తులు పెరగలే, నా ఆస్తులు అదాని 2014 ముందు $6 బిలియన్ ఆస్తులు, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ నేతల ఆస్తులు పెరగలేదా? రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఆస్తులు పెరగలేదా 10 ఏళ్లలో? రుణమాఫీపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. రుణమాఫీ జరగలేదంటూ ఎక్కడికక్కడ రైతులు రోడ్డు ఎక్కారు. రైతులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా రోడ్డు ఎక్కారు. అయితే రుణమాఫీకి సంబంధించి చాలా రకరకాల అంశాలు, 31,000 కోట్ల రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది 22 కోట్లు 21 కోట్లు మొత్తానికి ఆల్రెడీ బ్యాంకుల్లో వేసామని చెప్పింది. అందులో 17,000 కోట్లు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ కూడా అయ్యాయని చెప్పారు. రకరకాలు చెప్పారు. అయితే 7,500 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు జనానికి చేరినట్లు, రైతుల ఖాతాల్లో 7,500 కోట్లు మాత్రమే జమ అయినట్లు తెలుస్తుంది. మిగిలిన డబ్బులంతా బ్యాంకర్ల వద్ద ఉన్నాయా, లేకుంటే ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయా, ఇంకెన్ని రిలీజ్ కావాలి ఏంటి తెలియని పరిస్థితి. అందుకే బ్యాంకుల ముందు కూడా రుణమాఫీపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఆగస్టు 15 పెట్టిన టార్గెట్ ఇప్పటివరకైతే దాదాపు 25% మందికి కూడా ఇంకా రుణమాఫీ జరిగినట్లయితే సమాచారం అందట్లేదు. దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. అదే విషయంపై ఈరోజు బీఆర్ఎస్ ఆందోళనలు కూడా చేసింది. ముందు కిరణ్ గారు మీరే చెప్పాలి, రుణమాఫీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మీరు ఆగస్టు 15 టార్గెట్ పెట్టుకున్నారు, రుణమాఫీ అయిపోయిందన్నారు. హరీష్ రావు ఏదో సవాల్ చేశారని ఆయన కూడా రాజీనామా చేయాలని డిమాండ్లు చేశారు. కట్ చేస్తే రైతులు రోడ్డు ఎక్కారు. అంటే ఈ రోజే కాదు, బ్యాంకుల ముందు కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. రుణమాఫీ కాలేదని మొత్తం 30-40% కూడా రుణమాఫీ అయినట్లు కనిపించట్లేదు. 2 లక్షల పైబడ్డ వాళ్ళకి అసలు ₹1 కూడా కాలేదు రుణమాఫీ. అంటే వాళ్ళ అమౌంట్ మిగిలింది కడితేనే చేస్తామంటున్నారు. ఈ రకంగా అంటే రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా 100% రుణమాఫీ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? 1,00,000 నిబంధనలతో చాలామందికి రుణమాఫీ కావట్లేదనే విమర్శలు, ఫిర్యాదులు. నేను ఒకటి చెప్తున్నా, 31,000 crores బడ్జెట్లో రుణమాఫీ కేటాయించడం, అది ప్రైమరీ సబ్జెక్ట్. కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదో 7,500 కోట్లే వచ్చినాయని తెలిసింది అంటారు. ఇది వాస్తవం కాదు. బేసిక్ ఇదంతా ఏంటంటే ఈ పదే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కొద్ది కన్ఫ్యూజన్, అంటే వీళ్ళు కంపల్సరీ దానికి ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఒక 4-5 రకాల ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఆ ఫిగర్స్ ఒక్కొక్క రకమైన 22 lakh చేంజ్ ఫార్మర్స్కి 18,000 crores డిస్పర్స్ అయినట్టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా నిన్న చెప్పిండు, ఈరోజు చెప్పిండు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ వాళ్ళైనా ఈ ట్వీట్ల ద్వారా, ఈ ద్వారా, వాటి ద్వారా రైతుల్ని కన్ఫ్యూజ్ చేయొద్దంటున్నా. 31,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ప్రక్రియ కంప్లీట్ కాలేదు. ప్రక్రియ కంప్లీట్ అయినప్పుడు లబ్ధిదారులకు ఇక అందం అన్నప్పుడు ఉద్యమాలకు దిగాలి. 10 ఏళ్ల పరిపాలన బీఆర్ఎస్ చేసింది. 10 నెలల కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదని గగ్గోలు పెట్టి అపోజిషన్లో అలవాటు లేని బతుకులు ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు అపోజిషన్ అంటే ఏందో తెలియక, అపోజిషన్ ఎట్లా ప్రవర్తించాలనో తెలియక అనవసరమైన రాద్ధాంతం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేసింది పవర్లోనే ఉండి 10 ఏళ్ళు. వీళ్ళకి అర్థం కాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత. ప్లీజ్ మిమ్మల్ని రైతుల పక్షాన్ని అడగండి, నేను మొత్తం చెప్పండి. నా సబ్జెక్ట్ పోవాలి కదా ప్రజలకు. ఏం లేదు, మీ కంటిన్యూటీ కోసమే అడుగుతున్నా. కంటిన్యూటీ కోసమే ఏంటంటే రుణమాఫీ అనేది ఎప్పుడు పూర్తయినట్టు? అంటే రైతులకున్న రుణం వాళ్ళ అకౌంట్లో పడి వాళ్ళకి డబ్బులు వస్తే పూర్తయినట్ట, లేకంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకుకి వెళ్ళిపోతే పూర్తయినట్ట? ఎప్పుడు పూర్తయినట్టు? పూర్తి ఎప్పుడైనట్టు అంటే ఈ ప్రక్రియ అయిపోయింది, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల మంది రైతుల అకౌంట్ పడ్డదని ప్రభుత్వం చెప్పి ఇది మా టోటల్ రుణమాఫీ కార్యక్రమం డిక్లేర్ చేసినప్పుడు పూర్తి కాలేదు. పూర్తి అయినట్టు మధ్యనే పూర్తి అయినట్టు వీళ్ళే ఊహించుకొని మధ్యాహ్నం వీళ్ళే, నేనే చెప్తున్నా. అరే ఆగండి, అదే అన్నా నేను అనేది చెప్పడం వేరు చేయడం వేరు అన్న. ప్రాక్టికాలిటీ అనేది ఉండాలి. నువ్వు అకౌంట్ల రైతులకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని పేరు తప్పులు ఉన్నాయి, కొన్ని పాస్బుక్లలో పేరు లేవు, కొన్ని రేషన్ కార్డులో ప్రాబ్లం ఉంది, కొన్ని ఆధార్ ఇప్పటికి 18,000 కోట్లు 22 లక్షల చిల్లర రైతులకు పడ్డవి. మిగతా వాళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తుర్రు. వాళ్ళ దగ్గర ఈ పడ్డ వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హత ఉన్న వాళ్ళు ఇప్పుడు రాజకీయం చేయాలనుకుంటే కర్ణాటక నుంచి కూడా గతంలో వీళ్ళు కిరాయి వాళ్ళని తెచ్చిరు కదా, వాళ్ళని తెచ్చి ధర్నాలు చేయొచ్చు. ఎలక్షన్ల టైంలో కొంతమందిని మన ఇక్కడనే కోస్గి దగ్గరనో ఇక్కడ అటు సైడ్
కొడంగల్ జిల్లా అటు సైడ్ నుంచి కొంతమంది రైతులను ఆటోలలో పట్టుకొచ్చి వాళ్ళకే రైతులు వచ్చి చేశారని వాళ్ళు చేసి కానీ కిరాయికి వచ్చిరనా సేమ్ ఆ విధంగా ఇప్పుడు చేయొద్దని కోరుకుంటున్నా. నేను ఒకటి ఆగానన్నా అని చెప్తున్నా. నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలకు 10 టీవీ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్పుకుంటున్నా ఈ డిబేట్లో, రైతు రుణమాఫీ అనేది జరుగుతుంది, ఇంకా ప్రక్రియ అయిపోలేదు. మీరెవ్వరు కూడా మీ చిన్న చిన్న తప్పిదాలు ఉంటే అన్ని కరెక్షన్లు చేసి లబ్ధిదారులందరికీ అర్హులందరికీ కూడా అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 18,000 కోట్లే వేసిర్రు. టోటల్గా 31,000 కోటి తెలంగాణ ప్రభుత్వము ఈ రుణమాఫీ కోసం కేటాయించింది. డెఫినెట్గా మా మీద బాధ్యత ఉంటుంది. ఏ రోజుకైనా లెక్కలు చెప్పాల్సిందే. దొంగ లెక్కలతో తప్పించుకునేది ఉండదు. ఎవరు చెప్పినా ధర్నాలల్లా అంతా రాజకీయం చేస్తారు. కిరణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, 31,000 కోట్ల రుణమాఫీ జరిగి తీరుద్ది, అది ప్రక్రియ నడుస్తుంది, అయిపోతుందని చెప్తున్నారు. అసలు మీ అభ్యంతరం ఏంటి? మీరు ఎందుకు ఇంత రోడ్డెక్కారు? మీరు 10 ఏళ్లలో రుణమాఫీ చేయలేదు, వీళ్ళు 10 నెలల్లోనే చేయట్లేదు అని ఎందుకు రోడ్డెక్కడం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆగలేకపోతున్నారా? ఒకటండి, ఇప్పుడు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ మొట్టమొదటి సృష్టికర్త దాసోదు శ్రవణ్. నాకు క్రెడిట్ రాకపోవచ్చు, చామల కిరణ్ గారు ఆ మీటింగ్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, బికాజ్ ఐ వాజ్ పార్టీ టు దట్. వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అని పదాన్ని, ఇది డిక్లరేషన్ చేద్దాము, ఉట్టినే రాహుల్ గాంధీని పిలిచి మీటింగ్ పెడితే కాదు, డిక్లరేషన్ రాయాలని చెప్పి పదం టు పదం ఫస్ట్ రాసింది నేను. రాసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ను సునీల్ కనుగోలు గారు తీసుకొని మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు వాళ్ళతో కలిసి దాన్ని ఫైనల్ షేప్ దిద్దిండ్రు. కాబట్టి నాకు కూలంకషంగా కాంగ్రెస్ పార్టీ ఏం ప్రామిస్ చేసింది, ఇవాళ ఏం అమలు చేస్తుందనే దాని పట్ల ఒక అవగాహన. అందుకే మిమ్మల్ని ఒకటి. రెండవది ఏంటంటే 49,000 కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి ఒక ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించి 18,000 కోట్ల రూపాయలు ఎగవేయటానికి ఉన్నటువంటి ఒక కారణం ఏంటో దయచేసి ప్రజలకు సమాధానం ప్లీజ్ అలో మీ టు కంప్లీట్. 18,000 కోట్ల రూపాయలు ఎందుకు మీరు చేయలేకపోయినారు? సమాధానం చెప్పండి. ఒకటి, 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినటువంటి ఒక మీరు దాన్ని మళ్ళీ కుదించి 26,000 కోట్లు అని చెప్పని, మళ్ళీ తర్వాత 21,000 కోట్లని, మళ్ళీ 17,000 కోట్లు అని చెప్పని, ఆఖరికి బట్టి గారు మన మాట్లాడుతూ ఆయన చెప్పిండ్రు అంటే మేము 7,500 కోట్ల రూపాయల వరకు మాత్రము మేము రైతులకు మేము వాళ్ళ అకౌంట్లో వేసినాము అని చెప్పిండ్రు. దానికి కవరప్ చేస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిన్న మాట్లాడుతూ 18,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసినామని చెప్పిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్పీల్ చేస్తున్నా, ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత బ్యాంకుల ఖాతాలకు సంబంధించిందో, బట్టి గారి బ్యాంకుల ఖాతాలకు సంబంధించిందో, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక బడాబాబుల యొక్క బ్యాంకు ఖాతాలకు సంబంధించింది కాదు. అన్నదాతలు చెమటను రక్తంగా మార్చి పనిచేసేటువంటి రైతన్నులకు మీరిచ్చి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అంశం. ఇంత కాంట్రడిక్షన్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? మీ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ లేరా? మేధావులు లేరా? మీకు టైం లేదా? మీ ఫైనాన్స్ మినిస్టర్కు, మీ చీఫ్ మినిస్టర్కు ఈ కాంట్రడిక్షన్స్ ఏంటివి? మీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి కాంట్రడిక్షన్స్ ఏంటివి? వై ఆర్ యూ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్? మీరు ఒక 2 లక్షల రూపాయలు, మీకు చిన్న కావచ్చు, నాకు చిన్న కావచ్చు, కానీ ఒక రైతుకు ఒక 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామనంటే వాడు జీవితంలో మొత్తం కూడా తారుమారైపోయి వాడు ఒక అద్భుతమైన ఒక బంగారు కళలు అనేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. దానిపైన ఇంత కాంట్రడిక్షన్స్, ఇంత కన్ఫ్యూజన్స్ ఎందుకు ఉంటాయి? దయచేసి మీరు సమాధానం చెప్పండి. ఒకటి, ఏమి లేదు, మొత్తానికి ఈ జేబుల నేను పై జేబుల రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఈ జేబుల పాల ప్యాకెట్ పెట్టుకోవాలి. ఎక్కడ అనౌన్స్మెంట్ అయిందో లేదో పాల ప్యాకెట్లతోటి మీరు అభిషేకాలు చేసుకుంటూ మొదలు పెడుతుంది. మీరు అభిషేకాలు చేసుకుని సంతోషం చేసుకోరు, మాకేం సంబంధం లేదు, చేసుకుని మీరు చెయ్యని పనిని చేసినట్టుగా అది చేయలేదు కదా అని చెప్పని కేటీఆర్, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇంకెవరో మాట్లాడితే వాళ్ళ పైన మీకు అవగాహన లేదు అని చెప్పి మాట్లాడుతారు. ఫస్ట్ డే ఆఫ్ ద టీఆర్ఎస్ పార్టీ కేమ్ ఇంటు ద పవర్. నిజ ఆర్మూర్లో పసుపు రైతుల పంచాయతీ మొదలైనప్పుడు మొట్టమొదటి ప్రెస్ మీట్ అధికారంలోకి వచ్చిన మేనో జూన్ తర్వాత అధికారంలోకి వస్తే మొదటి నుంచి కూడా పెట్టిన సంఘటనలు ఉన్నాయి గాంధీ భవన్లో. కాబట్టి ప్రజల తరపున ప్రశ్నించడం తప్పు కాదు, కానీ బాధ్యతాయుతంగా సమాధానం చెప్పేది పోయి సావులు, బతుకులు, బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము ఇది సమంజసం కాదు. ప్రభుత్వానికి ఇది శోభ లేదు. ఇంకా 4 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, ఇంకా 4 ఏళ్ళు అధికారులు ఉంటారు. మీరు ఇవాళ మీరు వాగ్దానం చేసినట్టుగానే 49,000 కోట్లు మీరు అమలు చేస్తుండొచ్చు కాక నేను కాదట్లేదు. బట్ వై ఆర్ యూ అబ్యూజింగ్? ఎందుకు చెప్పండి. రైట్ కిరణ్ గారు, అంటే శ్రావణ్ గారు అన్నది ఇప్పుడు అంటే గుర్తొచ్చింది నాకు. బట్టి విక్రమార్క గారు నిన్నగాక మొన్న బ్యాంకర్స్ మీటింగ్లో 7,500 కోట్లు మాత్రమే రైతులకు చేరాయని క్లియర్గా వర్డ్ అన్నారు.
నేను మీకు కావాలంటే వినిపిస్తా. మీకు కావాలంటే వినిపిస్తా. నేను ఫస్ట్ నేను చర్చ స్టార్ట్ చేసినట్టు చెప్పిన పదే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు వచ్చిన ఈ కాంట్రాడిక్షన్. ఆయన ఆర్థిక మంత్రి అండి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి కాదు, ఆర్థిక మంత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వచ్చి నేను ఒకటే సార్ ఫైనల్ కూడా బట్టి విక్రమార్క గారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి, మీకు ఆయన దగ్గర నుంచే పోవాలి. కళ్యాణ్ గారు నేను ఒక్కటి చెప్తా, ఒకటే నిమిషంలో చెప్తా. చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఏం మాట్లాడినా ఎవరేం చేసినా ఇది ప్రజాధనము, ఎవరు జేబులకు ఇస్తలేం, అకౌంట్లలో వేస్తున్నాం. ఇవాళ కాకపోయినా ఇంకా వారం రోజులకైనా 15 రోజులకైనా రుణమాఫీ ఇప్పటికి ఇంకా నడుస్తుంది. ఇప్పటికి 22 లక్షల మంది రైతులకు అయింది, 18,000 కోట్లు అయినాయి. నేను ఒక్కటి చెప్తున్నా, చేయడం అంటే కరెక్ట్ గా చేయాలి. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఫ్లాస్ కరెక్షన్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలని కోరుకుంటున్నాను. కిరణ్ అన్న ఊరికి పోదాం, శ్రవణ్ అన్న ఊరికి పోదాం, మా ఊరికి కూడా పోదాం. కాలేదని ఒప్పుకున్నారు, కిరణ్ గారే ఒప్పుకున్నారు కదా. 100 మందిలో 50 మంది మాత్రమే రుణమాఫీ అయింది, ఇంకో 50 మంది దే ఆర్ వెయిటింగ్. 22 లక్షల మందికి అయిందని చెప్తున్నారు కదా, 40 లక్షలు కదా. క్యాబినెట్ ఐడెంటిఫై చేసింది 31,000 కోట్లు కదా, 49,000 అక్కడే ఎగ్గొట్టారు. కొంత కండిషన్ సప్లైకి ఆడికి పోయారు. 40 లక్షలకి వెళ్ళి 31 లక్షలు తెచ్చారు. 22 లక్షలకు తెచ్చిండ్రు. క్యాబినెట్ లో పెట్టింది ఎంత కిరణాల మీరు? బడ్జెట్ అలొకేషన్ 26,000 కోట్ల రూపాయలు. అప్పు కూడా పెట్టారు. ఈ సంవత్సరానికి 26,000 కోట్ల రూపాయలే. మీరు 18,000 కోట్ల రిలీజ్ చేశారు, 7,500 అకౌంట్ లో పడ్డాయి అంటున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మరి శ్రవణ తప్ప, కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ తప్ప. కండిషన్ సప్లై ఆ రోజు మీరు రేషన్ కార్డు గురించి మాట్లాడలే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన గురించి మాట్లాడలేదు. మీరు జీవో ఇస్తూ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు జీవోలు ఏం చెప్పారు? రేషన్ కార్డు చూడమన్నారు, 2 కుటుంబాలు ఉన్నాయా లేవో చూడమన్నారు. ఆ కండిషన్ సప్లై ఎగిరిపోయినాయి. ఇవాళ మీరు ఓవరాల్ గా చెప్తున్నారు రేషన్ కార్డు అవసరం లేదని. ఎవరింటారు ఓవరాల్ గా చెప్తే? ముఖ్యమంత్రి చెప్పిన ఓవరాల్ గా ఆఫీసర్స్ వినరు. యూ హావ్ టు గివ్ అమెండ్మెంట్ జీవో, యూ నాట్ సో ఫార్ యూ నాట్ గివెన్ అమెండ్మెంట్ జీవో. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవుతారు? మీరు ఇచ్చిన జీవో ఇన్స్ట్రక్షన్ ప్రకారం దే ఆర్ శాంక్షనింగ్ ఇట్. నిన్నటి దాకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక పెద్దలు నిరంకుశంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి, పాలసీలు సరిగ్గా చర్చ జరగట్లేవు, ప్రజలకు సంబంధించిన అంశాలు ఏకోన్ముఖంగా నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పని మాట్లాడారు. నేను కూడా మాట్లాడినా, కిరణ్ గారు కూడా మాట్లాడినారు. గాంధీ భవన్ వేదిక 100 ప్రెస్ మీట్లు పెట్టారు. మీరేం చేస్తూ ఉన్నారు ఇవాళ? హూ గేవ్ యూ రైట్ టు ఆల్టర్ ది మెథడాలజీ ఆఫ్ శాంక్షనింగ్ ద లోన్ వేవర్? మీరేమైనా అసెంబ్లీలో చర్చ చేసినరా? మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో కూర్చొని, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని ఇది ఎత్తేస్తా అది ఎత్తేస్తా అనే హక్కు మీకు ఎక్కడిది? వై ఇస్ దట్ యూఆర్ నాట్ కన్సల్టింగ్ ద ఫార్మర్స్? నువ్వు ప్రామిస్ చేస్తావు, అధికారంలోకి వస్తావు, రాహుల్ గాంధీ లాంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి వరంగల్లో డిక్లరేషన్ చేస్తావు. నువ్వు ఇవాళ నీ ఇంట్లో కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు కొర్రీలు పెట్టి 48,000-9,000 కోట్ల నుంచి రేవంత్ రెడ్డి గారు అన్నారు, మరి ఎవరైనా తీసుకోకపోతే 2 లక్షలు తీసుకోండి. ఇంకొక మాట, మీరు ఇప్పుడు కొత్త లోన్ తీసుకోవాలి, నేను వచ్చినాక శాంక్షన్ చేస్తా అని చెప్పిండు. మీరు 1 లక్ష లోన్ ఉంటే ఇంకో 1 లక్ష తీసుకొని చేస్తా అని చెప్పి ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే ఐ అపీల్ త్రూ యూ టు యువర్ చీఫ్ మినిస్టర్, ప్లీజ్ బి డెమోక్రాటిక్. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయండి. ఇవాళ కొండారెడ్డిపల్లికి జర్నలిస్టులు పోయి రైతు రుణమాఫీ ఎంత జరిగిందని చెప్పి రైతులు అడగడానికి పోతే వాళ్ళపైన దాడులండి. ఆడపిల్లలను చూడకుండా దాడులు చేస్తారండి. ఎక్కడ తీసుకుపోతున్నాం రాష్ట్రాన్ని? బీహార్ చేస్తామా? రాయలసీమ చేస్తామా? శ్రావణ్ గారు, థ్యాంక్ యూ. విఠల్ గారు, మొత్తానికి తెలంగాణలో రుణమాఫీ అయితే ఇంకా పూర్తి కాలేదని 10 టీవీ వేదికగా చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే తేల్చి చెప్పారు. పూర్తి అవుతుంది ఖచ్చితంగా, ప్రతి ఒక్క అర్హుడైన రైతుకు రుణమాఫీ చేస్తామని కూడా ఆయన హామీ ఇస్తున్నారు. చూద్దాం రుణమాఫీ ఎప్పుడు పూర్తవుతుంది. ఆదాని వ్యవహారంపై జేపీసీ దిశగా ఏమైనా బీజేపీ అడుగులేస్తుందా, లేకుంటే ఆ వ్యవహారం కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఇదే రకంగా రచ్చ రేపుతుందా అనేది మనం చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.